దానివల్ల ఏమవుతుంది, పశువులు బయట పశువులు తిరుగుతున్నాయి, అది భూమిలో కలిసి కలవతో మీథేన్గా కనబడతాయి, మైక్రో ప్లాస్టిక్ కనబడతాయి, వాటర్లో కలుస్తుంది, పొల్యూట్ అవుతుంది, భూమిలో కలుస్తుంది, సాయిల్ పడుతుంది. అంటే మనం చేస్తున్నది రాంగ్, కంప్లీట్లీ రాంగ్. అంటే మనం క్రియేట్ చేసిన చెత్త ఏంటంటే మాట్లాడుతుందని చెప్పాను. పూర్వం మనకు వెజిటేబుల్ వేస్ట్ అవన్నీ వేయడానికి దిబ్బలు ఉండేవి, ఇప్పుడు దిబ్బలు లేవు. ఇప్పుడు కవర్ వచ్చేసినప్పుడు కవర్లో అంటే బయట పడేస్తుంది, దానివల్ల భూమి పాడుతుంది. సో అది కవర్ని మనం భూమిలోకి వెళ్ళకుండా ఏం చేయగలం, ఫస్ట్ ప్లాస్టిక్ని తడి చెత్త పొడి చెత్తతో వేరు చేయాలి, అంతే కదా. ఇప్పుడు మనం చెత్త కట్టడం కోసమే కవర్లు కనుక్కుంటున్నాం చాలా ఇంట్లో కదా, వచ్చినట్టుగా బ్యాగ్ ఉంటుంది, దాన్ని నిలిపేయగలం. ఫస్ట్ ప్లాస్టిక్ ఇంట్లో నుంచి బయటకు రాకుండా మీథేన్ క్రియేట్ కాకుండా నిలిపేయగలం. అవునా? మీరు మన కార్పొరేషన్ వాళ్ళకి తడి చెత్త పొడి చెత్త వేరు చేయించగలిగితే అది చాలా అలా కాదు. మన ఇంట్లోనే కాంపోస్ట్ చేసుకోగలమంటే ఇది ఒక మోడల్, బొబాషి మోడల్ అని జపనీస్ మోడల్. దీంట్లో ఏంటంటే ఇది నేను ప్రిపేర్ చేసింది, దీన్ని ఆన్లైన్లో కొంటే 1700 రూపీస్ దొరికింది ఇంట్లో. సో ఈ తక్కువకి మనం ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలని నేను ప్రిపేర్ చేశాను. యాక్చువల్లీ నేనైతే 2 డబ్బాలు తీసుకుని పైన డబ్బాలో హోల్స్ పెట్టేసి పైన కింద అడుగు పెట్టేసి కింద డబ్బాలో ట్యాప్ పెట్టాం. సో ఎందుకు ట్యాప్ పెట్టామంటే పైన డబ్బాలో హోల్స్ పెట్టామంటే ఇలా మనం వెజిటేబుల్ వేస్ట్ అంతా కూడా ఇంట్లో వచ్చిందంతా కూడా పైన వేయగలిగితే, పైన డబ్బాలో వేయగలిగితే ఇదేమైతే రోజు 3-4 days 3 daysకి కాంపోస్ట్ అవుతుంది కదా. సో అవుతుంది కాబట్టి దీని నుంచి లీచెట్ అంతా కింది డబ్బాలో స్టోర్ అవుతుంది. సో ఇది ఫుల్ అవగానే మనకి ఏమైందంటే వారానికి ఒకసారి ట్యాప్ ఓపెన్ చేసి దీంట్లో ఉన్న లిక్విడ్ని మనం బాటిల్లో తీసుకోవాలి, లేకపోతే ఏదో పాత్రలోకి తీసుకుని దాన్ని డైల్యూట్ చేసి మన ఇంట్లో పొలాలకు కానీ ఇంట్లో కానీ వాడుకోవచ్చు. ఇది ఇలాగే మనం నిండిపోయిన తర్వాత రోజు వెజిటేబుల్ వేస్ట్ నిండిపోయిన తర్వాత దీన్ని మనం పక్కన పెట్టేస్తే టైట్ సీలింగ్ చేసి, సో ఇదంతా కాంపోస్ట్గా మోడిఫై చేసి అది ఒకసారి చెప్పి ఎగ్జాక్ట్ ఇలా మనం రోజు ఓపెన్ చేయడం వల్ల ఇంకా మీథేన్ బయటకు వస్తుంది. అది కూడా హార్మ్ఫుల్. దాన్ని కూడా మనం యూటిలైజ్ చేసుకోవడం కోసం ఉపయోగించేది ఈ గ్రీన్ ఎనర్జీ. దాంట్లో మీరు ఏం కలపచ్చు అంటే, సో జాగింగ్ ఉంటుంది కదా, జాగింగ్ బెల్లం కదా, బెల్లం నీళ్ళు యాడ్ చేయొచ్చు, గంగు ఉంది కదా, గంగు వాటర్ యాడ్ చేయొచ్చు. రెండింటితో కంపోస్ట్ మొలాసిస్ ఉంటుంది కాబట్టి ఈజీగా కాంపోస్ట్ అవుతుంది. సో సార్ చెప్పే ఆ మీథేన్ కూడా మనం క్యాప్చర్ చేయాలి. ఎలా అంటే, సో మనం వెజిటేబుల్ వేస్ట్ ఉంటుంది కదా, ఇది జస్ట్ నార్మల్ మోడల్ కిట్ మీరు పెద్ద డ్రమ్ములో కూడా చేసుకోవచ్చు ఇంట్లో. అంటే రేపు మీరు సైన్స్ ఫేర్స్కి వెళ్తారు, లేదా మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు కూడా ఇవన్నీ ఉపయోగపడుతుంది. అందుకని చెప్తాను. ఇది నాకు కాస్ట్ ఎంత పడిందంటే మొత్తం అంతా కలిపి 160 రూపీస్, 20 రూపీస్ ట్యాప్. సో ఇది వచ్చేసి 60 రూపీస్ పడుతుంది. సో ఈజీగా ఇంట్లో ఉన్న కాంపోస్ట్ వెజిటేబుల్స్ అన్ని అంటే మనం కన్స్ట్రక్టివ్ వేలో ఆలోచించాలి. మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే 1700 రూపీస్ని మనం కన్స్ట్రక్ట్ చేసి 160 రూపీస్ 170 రూపీస్ తీసుకురాగలిగాం. సో ఇలాంటి మోడల్స్ మనం ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. అది ఒక ఎక్స్పెరిమెంట్గా ఉంది. సో మీరు చూడాలనుకుంటే మన దగ్గర ఒక ప్లాంట్ ఉంది, ఇందులో పొద్దువాకంలో 2 ప్లాంట్ ఉంది. మనము 20 tons నుంచి బయోగ్యాస్ తీస్తాం. సిలిండర్ బయట కుకింగ్ గ్యాస్. ఇప్పుడు మీ ఇంట్లో వచ్చేటువంటి ఫుడ్ వేస్ట్ని ఈ రకంగా మనం చేసేమనుకో, ఈ డైజెస్టర్తో నుంచి మనకి బాటిల్లోకి తీసుకొచ్చాం కదా, అలా కాకుండా ఒక బెలూన్లోకి తీసుకుంటాం. బెలూన్లోకి తీసుకుంటాం. బెలూన్లో వచ్చేటువంటి గ్యాస్ ద్వారా మనకు వచ్చేటువంటి కుకింగ్ దీని నుంచి హాఫ్ డే మనకి 1 hour గ్యాస్ వస్తుంది. ప్రతిరోజు మనం బయటికి పంపించేటువంటి మీథేన్ వల్ల డ్యామేజ్ కాకుండా దాని నుంచే మనము ఇది దీంట్లో డైజెస్ట్ అయిపోయి మీథేన్ బయటకు వచ్చేస్తుంది. అందులోకి వచ్చేదాని బదులు ఒక బెలూన్లోకి తీసుకొని ఆ బెలూన్లో నుంచి మనం గ్యాస్ స్టవ్ కనెక్ట్ చేసుకుంటే మండిపోతుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే, మామూలు సిలిండర్ లీక్ అయిందనుకో లైట్ వేసి అంటుకుపోతుంది, ఇది అంటుకోదు. దీని దగ్గరికి వెళ్ళి అంటిస్తే తప్ప ఇది అంటుకోదు. కాబట్టి ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అన్నమాట మనకి. దీనివల్ల అది నేచర్లో తీసేటువంటి గ్యాస్, సముద్రంలో ఇంకొక చోట దాన్ని
తీసేటప్పుడు కూడా మనకి కార్బన్ డైఆక్సైడ్ జనరేట్ అవుతుంది. బట్ ఇందులో మనం నేచర్లో వచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్ దీన్ని మనం మార్చుకొని ఆ మీథేన్ మనం క్యాప్చర్ చేసి కుకింగ్ గ్యాస్ కింద వాడతాం. సో దీంట్లో ఏంటంటే ఏమేమి వాడతాం అంటే ఇంట్లో ఉన్న వెజిటేబుల్ వేస్ట్ చెప్తాం. వెజిటేబుల్ వేస్ట్ చేసిన తర్వాత మనం రోజువారీ వచ్చి పేడ కానీ లేకపోతే సో మనం లైమ్ సోడా కానీ కలుపుతాం. లైమ్ సోడా కానీ కలుపుకున్న తర్వాత ఇదేమైతే 7 days నుంచి మీథేన్ జనరేట్ చేయడం స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఇంకొక కిట్లో ఏం చేసుకుంటామంటే ఇంకొక బాటిల్లో హాఫ్కి వాటర్ అంటే ఏంటి H2O. మీథేన్ వచ్చినప్పుడు H2O కన్వర్ట్ చేసుకుని హైడ్రోజన్ని ఆక్సిజన్ని డివైడ్ చేసుకుని గ్రీన్ గ్యాస్ని కన్వర్ట్ చేసి ప్యూర్ గ్యాస్ని మీకు కన్వర్ట్ చేసి ఇస్తుంది. సో దాన్ని బాల్ చేసినా కూడా మనకు సో ఏమి హామ్ కాదు. దీంట్లో చేయాల్సిన పని ఏంటంటే మనం వెజిటేబుల్స్ అన్ని వేసిన తర్వాత టైట్ సీలింగ్ చేయాలి. దీంట్లో లాగా రోజు మనం ఓపెన్ చేసి వెజిటేబుల్స్ వేయకూడదు. దీంట్లో కంప్లీట్గా మనం ఏదైనా లాక్ సిస్టమ్ పెట్టుకుని దాంట్లో వేసుకుంటూ ఉండాలి. టైట్ సీలింగ్ చేయాలి. టైట్ సీలింగ్ చేసిన తర్వాత గ్యాస్ జనరేట్ చేయడం స్టార్ట్. 2 months తర్వాత మనం గ్యాస్ దీని కంపారిటివ్ అయిపోయింది. మళ్ళీ దాన్ని రీఫ్రెష్ చేసి ఆల్రెడీ కాంపోస్ట్ అయిపోతుంది కానీ పంటలకు వాడుకోవచ్చు. అలాగే మనం మీథేన్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇంకొక పద్ధతి ఉంది. సో ఇంకో పద్ధతి ఏంటంటే మనం ఇంట్లో కెమికల్స్ వాడుతున్నాం. ఇంట్లో కెమికల్స్ వాడటమే కాదు మనం వాడే సన్ స్క్రీన్ లోషన్స్ కానీ ఫెయిర్ అండ్ కానీ ఇంట్లో ప్యాథలెట్ అనే ప్లాస్టిక్ డైరెక్ట్గా గర్భసంచిలోకి వెళ్ళిపోయి మన పిల్లలు పుట్టుకుండా సో అందుకని మనం కెమికల్ ఫ్రీగా ఉండాలి. పిల్లల్ని కింద ఆడిస్తాం లేదా కింద పడి మనం చేయి పెట్టుకుని అన్నం తింటాం లేదా ఇంట్లో వాడే వస్తువులన్నీ కెమికల్గా ఉంటాయి. వాటిని మనం బయో ఇంజన్స్ ద్వారా కంప్లీట్గా కెమికల్ ఫ్రీగా చేసుకోవచ్చు. ఇది ఎకనామికల్ సోర్స్ కూడా మీరు వినగలిగింది. ఎందుకంటే వితౌట్ మీరు తినే ఏ ఖర్చు పెట్టకుండా మీరున్న రూముల్లోనే కూడా దీన్ని సో ఎకనామికల్ సోర్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీకు వచ్చిన వెజిటేబుల్స్ లేకపోతే రోజు తినే ఫ్రూట్స్ ఉంటాయి కదా సేమ్ ఇలాగే బాటిల్ తీసుకోండి. ఇలాంటి చిన్న బాటిల్ తీసుకుని ఒక 3 గ్లాసులు మీరు తినే ఆహార పదార్థాలు అంటే ఏవైతే మీరు తినగలుగుతున్నారో వెజిటేబుల్స్ కానీ పండ్లు కానీ తొక్కలన్నీ మీరేం చేయాలంటే ఒక బాక్స్లో వేసి 3 కప్పులు వేశారంటే 10 కప్పులు నీళ్లు వేయాలి. 10 కప్పులు నీళ్లు వేశారంటే 1 కప్పు జాగరీ వేయాలి. 3:10:1 చేసి మీరేం చేయాలంటే దాన్ని టైట్ సీల్ చేయాలి. ఎవ్రీడే మీథేన్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఎవ్రీడే దాన్ని లూజ్ టైట్ చేసి దాంట్లోకి మళ్ళీ ఆక్సిజన్ పంపించాలి. ఆక్సిజన్ పంపించినప్పుడు ఏంటంటే అది మీథేన్గా కన్వర్ట్ అవుతుంది. మళ్ళీ రోజు టైట్ సైజ్ అంటే మీరు ఏం చేస్తారంటే గ్రీన్ గ్యాస్ వాడడానికి దీన్ని క్యాప్చర్ చేసి టైట్ సీల్ చేస్తారు. పైప్ కూడా ఉంటుంది. స్లోగా మళ్ళీ రోజు ఓపెన్ చేసి దాన్ని రిలీజ్ చేయాలి. గ్యాసెస్ని రిలీజ్ చేస్తున్నారు. ఎవ్రీడే అలా చేస్తూ ఉంటే ఒక 60 days నుంచి 45 days 6 days నుంచి ఇలాంటి బయో ఏజెంట్ రేట్స్ ఆ బయో ఏజెంట్ మీరు ఏం చేయొచ్చు ఇంట్లో ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. బట్టలు వాష్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. లేకపోతే మనం బోకులు కడుక్కోవడానికి వాడుకోవచ్చు. దీంట్లో ₹1 ఖర్చు పెట్టాం. మనం ₹1 ఖర్చు పెట్టడానికి ఏం చేస్తున్నాము ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నాం. మీ కాలేజీ నుంచే ఎందుకు మీరు ఒక ప్రోడక్ట్ బయటకు పంపించుకున్నాం. ప్రోడక్ట్ వచ్చింది కదా దీంతో పాటు ఇంకొక ప్రోడక్ట్ వచ్చింది. మనకి లెమన్ వాడతాం కదా, లెమన్ డ్రై చేసేసి పౌడర్ చేసేసి సబీనా ఆల్టర్నేట్ మనకి దండే దొరుకుతుంది కదా మనకి మార్కెట్లో కూడా వాడేస్తుంటారు అన్నీ కూడా. సబీనా పౌడర్ కంటే అందులో కూడా పడేనా కెమికల్స్ అని వాడుతుంటారు. ఇందులో ఏముండదు, నేచురల్గా క్లీన్ అయిపోతుంది, పౌడర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మన శ్రీరామం వస్తుంది, హోలీ వస్తుంది, లేకపోతే ఊళ్ళో రంగులు చాలా వరకు మనం ముట్టుకోండి ఏం చేస్తాం. పూర్వం ఏంటంటే బియ్యం పిండి వాడేవాళ్ళం. ఎందుకంటే ఏదైనా చిన్న చిన్న కెమికల్ తిరిగిపోతాయి. ఇప్పుడు కెమికల్ వాడతాం. దానివల్ల ఏంటంటే ప్రాబ్లం క్రియేట్ అయ్యింది. మనం దాన్ని కూడా ఏంటంటే మీకు ఎందుకంటే ఎకనామికల్ సోర్సెస్ గురించి చెప్తున్నాం. మీరు ఖాళీ టైంలో చేయాల్సిన పనుల్ని ఆలోచించగలమని మీకు చెప్తున్నాను. ఎందుకంటే మనం బియ్యం దొరుకుతుంది కదా, రేషన్ బియ్యం. ఆ బియ్యంని మనం నానబెడతాం. నానబెట్టిన తర్వాత దాన్ని బాగా పొడిలాగా చేస్తాం. చేసిన తర్వాత వైట్గా ఉంటుంది కదా. మీరు ఏదైనా క్యారెట్ తీసుకుంటే క్యారెట్ జ్యూస్ చేయగలిగితే మీకు ఆరెంజ్ కలర్ దాంట్లో చదువుకున్న ఆరెంజ్ కలర్ వస్తుంది. లేదు మీరు ఏదైనా లీవ్స్ తీసుకున్నారు మనకి కలంకారీ పెయింటింగ్స్ ఉన్నాయి కదా, ఆల్ డిఫరెంట్ కలర్స్ మన శారీస్ మొత్తం ప్రింటింగ్ దొరుకుతాయి.
కాలేజ్ని ఎక్కడైనా రిప్రజెంట్ చేస్తున్నాం, ఏదైనా ఎక్స్పోజ్ పెడతారు డెఫినెట్గా. ఆ ఎక్స్పోజ్లో ఏంటంటే మన కాలేజ్ని రిప్రజెంట్ చేస్తూ కూడా మేము ఈ ప్రోడక్ట్స్ ఖాళీ టైంలో చేస్తున్నామని చేయగలం. దానివల్ల ఏంటంటే మన చుట్టూ ఉన్న సమాజం మారుతుంది. సో మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు. ఇంకోటి ఎక్కువ చెప్తున్నాను అనుకుంటే అర్థం చేసుకుంటాం. సో ప్లాస్టిక్ కవర్లు చాలా వరకు మనం వాడుతూ ఉంటాం. సో ఇప్పుడు బుక్స్ వచ్చింది, చాలా ప్లాస్టిక్ వచ్చింది. దాని అంతటినీ మనం ఏం చేస్తున్నామంటే ఇది కూడా మీరు చెప్పాల్సిన మాటలు సమాజానికి మీరు చెప్పాలి. సో ఒక బాటిల్ తీసుకుంటారు, ఖాళీ బాటిల్, వాటర్ పడేసిన బాటిల్. ఒక బాటిల్లో మీరు గ్యాదర్ చేసి చిన్న చిన్న ప్లాస్టిక్ కానీ ఏదైనా రేపర్ కానీ ఇవన్నింటినీ కూడా మీరు బాటిల్లో పెట్టగలిగారు. మీరు డ్రై వేస్ట్, వెట్